తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మిస్ ఇంగ్లాండ్ ఆమె ఒక సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. నన్ను వేసేలాగా చూస్తారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకసారి దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు POW సంధ్య ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అక్క? అంటే ఆమె ఎంత హ్యూమిలియేషన్ కి ఇబ్బందికి గురి అయితే అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఆలోచించాల్సిన అవసరం అందరి పట్ల ఉంది. ఇంగ్లాండ్ బ్యాక్ వెళ్ళి మిస్ ఇంగ్లాండ్ పార్టిసిపెంట్ తిరిగి వెనక్కి వెళ్ళి సన్ గ్రూప్ ఆఫ్ న్యూస్ నెట్వర్క్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అయితే ఆమె అక్కడ పోయి ఇచ్చింది, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అది అబద్ధం అనడానికి వెళ్ళదు. ఒక స్త్రీ తన ఇంగ్లాండ్ నుంచి మిస్ ఇంగ్లాండ్, ఏ ఇంగ్లాండ్ నుంచి మిస్ వరల్డ్ నిర్వాహకులు వచ్చారో అదే ఇంగ్లాండ్ లో ఈ చెందినటువంటి పార్టిసిపెంట్ కిరీటం పొందుదామనే ఆశతో వచ్చి ఈ రకమైన స్టేట్మెంట్ ఎట్లా ఇస్తుంది? ఆమె ఒకవేళ అబద్ధం అయితే చాలా ఇబ్బందులు పడతాయి. కాబట్టి ఆమె దగ్గర అన్ని రకాల ఫుటేజ్ కూడా ఉందని చెప్తోంది. సో సన్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూని బట్టి చూస్తే ఆమె దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక వ్యక్తి నా వయసు 50, నా ఆస్తి 50,000 కోట్లు, నన్ను ఎంటర్టైన్ చేయి, ఐ వాంట్ బి ఎంగేజ్డ్ అన్నాడు అని ఆమె చెప్పింది. అంటే ఇవన్నీ ఇట్లాంటివి చాలా జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం అసలు తెలంగాణ ప్రభుత్వానికి అందాల పోటీలు నిర్వహించవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం ఆలోచించాలి. కానీ వీళ్ళు ఈ పోటీలు నిర్వహిస్తున్నారంటే ఏదైనా వీళ్ళు బ్రోకర్లా లేకపోతే కార్పొరేట్లా? తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ అవతారం ఎందుకు ఎత్తింది? ఓకే, స్పాన్సర్స్ అన్నారు. ఏ పెట్టుబడులు వచ్చాయి? గత సంవత్సరం 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. ఒక పెట్టుబడి అయినా వచ్చిందా? 96లో మిస్ వరల్డ్ పోటీలు బెంగళూరులో జరిగినాయి. ఒక పెట్టుబడి అయినా వచ్చిందా? చెప్పాలి. కాబట్టి ఏ పెట్టుబడులు రావురా బాబు, రాలేదురా బాబు గతంలో అని చెప్పాం మేము. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం, అంటే అబద్ధపు అసత్యపు అవాస్తవాలు చెప్పుకుంటూ తీసుకొచ్చి నిర్వహించారు. 22 కోట్ల స్పాన్సర్స్ నుంచి తీసుకున్నారు. అంటే ఈ 22 కోట్ల సమీకరణలు ఏవైతే ఉన్నాయో కేవలం ఆ 22 కోట్లకి ఇచ్చిన స్పాన్సర్లని ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్ గా దీన్ని డిజైన్ చేశారు మిస్ వరల్డ్ అనేది అర్థమవుతుంది. మిల్లా మ్యాగీ మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో వీళ్ళని ఏదో పార్టిసిపెంట్స్ గా బ్యూటీ విత్ పర్పస్, అంటే ఒక స్త్రీకి మెదడు ఉంది, ఆలోచన ఉంది, శరీరం ఉంది అని గుర్తింపుతో భాగంగా డిజైన్ చేయాల్సిన ఒకవేళ పోటీలు అనుకంటే అట్లా చేయకుండా కేవలం వాళ్ళని ఎంటర్టైన్ చేయమనడం, సెల్ఫీలు దిగమనడం, మీరు బాగా డ్రెస్ అవ్వండి, ఎల్లవేళలా నీట్ గా రెడీగా అండి, రెడీ అయి మీరు తయారై ఎప్పుడు పొద్దున్నే మార్నింగ్ మండుటెండలో కూడా బాల్ డ్రెస్సెస్, అంటే బాల్ రూమ్ డాన్స్ వేసేటప్పుడు గౌన్లు వేసుకుంటారు కదా, ఈ ఎండలకి 7-8 పొరలు ఉన్న గౌన్లు వేసుకుని తిరగమన్నారు. ఈ రకంగా చాలా ఇబ్బంది పెట్టారు అని ఆ ఇంటర్వ్యూ ద్వారా అర్థమవుతుంది. ఏ విధంగా చూసినా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోటీలు మేము సిద్ధాంతపరంగా స్త్రీల అందాలని పోటీల పేరుతోటి కించపరచడం, అందం చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. తెలంగాణ పరువు పోయినట్టే కదా. అందము మార్కెట్ నిర్ణయించేది కాదు, అందం కాస్మెటిక్స్ కంపెనీలు నిర్ణయించేది కాదు. వాడు వస్తువులు అమ్ముకోవడానికి బ్యూటిఫుల్ హెయిర్ ఎట్లుండాలి, బ్యూటిఫుల్ స్కిన్ ఎట్లుండాలని థీమ్స్ ని వాళ్ళ ప్రోడక్ట్స్ రెవలాన్ నో, లోరియల్ నో, మా పాండ్స్ నో ఇంకోటి అమ్ముకోవడానికి తయారు చేసి రూపొందించేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం నెత్తినేసుకోవడం వలన ఇజ్జత పోయింది. ఆమె వచ్చి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వలన ఇంకా దిగజారింది. మహిళలని దిగజార్చేవి అందాల పోటీలు. అంటే ఆ అందాల పోటీలు నిర్వహించి అవి కూడా స్త్రీలని ఒక కార్పొరేటైజ్ చేయడానికి, ఒక కన్స్యూమరైజ్ చేయడానికి, ఒక కామెడిఫికేషన్ చేయడంలో భాగంగా నిర్వహించడం వల్ల తెలంగాణ ప్రజల మహిళల గౌరవం, పరువు, ఇజ్జత్ కూడా మంట కలిసినది మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారులు కూడా విచారణ చేపట్టాము అంతేం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, మీరేమంటారు? మీరు విచారణ చేస్తున్నారు, 3 మహిళలు వేసి విచారణ చేస్తున్నారు, కరెక్టే. అసలు ఈ పురుషులందరినీ రకరకాలుగా టేబుల్ మీద కూర్చోబెట్టి ఎందుకు ఎంటర్టైన్ చేశారు అని అడుగుతున్నాం కదా, దానికి చెప్పండి. ఎందుకు ఆ ఈవెంట్స్ మీరు ఎట్లా డిజైన్ చేశారు, ఏం సంబంధం ఉందని సెలబ్రిటీలని తీసుకొచ్చి మీ రాజకీయ నాయకుల కుటుంబాల్లో వాళ్ళని తీసుకొచ్చి ఇది అసలు ఏ రకంగా తెలంగాణ మహిళలకు ప్రజలకు సంబంధించినటువంటిది అని మీరు ఒక బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంబంధం.
ఒక బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంబంధం. మరి ఏ రకంగా వీటిని నిర్వహిస్తున్నారు అని మేము అడుగుతున్నాం. దానికి జవాబు చెప్పండి. ఆ జవాబు చెప్పకుండా మేము తెలంగాణ ప్రజల కోసమే, మహిళల కోసమే, పెట్టుబడుల కోసమే అంటే ఇది పెద్ద అబద్ధం. మహారాష్ట్ర గతంలో వచ్చిన పెట్టుబడులు, బెంగళూరులో 20 ఏళ్ల క్రితం వచ్చిన పెట్టుబడులు చూస్తే 19 ఏళ్ల క్రితం అవి ఏ పాటో మనకు అర్థమవుతుంది. కాబట్టి పెట్టుబడులు కట్టుకథలు కాదు. ఈ పెట్టుబడులకి కట్టుకథలకి వాళ్ళ మీడియా లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నాట్యం ఆడడం, మోకరిల్లడం చాలా బాధాకరం. సరే, చార్మినార్ చూపెట్టిరు, లేకపోతే నాగార్జున సాగర్ అవి చూపెట్టిరు అంటే ఓకే. ఈ ఏజీ హాస్పిటల్ ని విజిట్ చేయించడం అని ఎలా చూడొచ్చు? అసలు తెలంగాణ హెరిటేజ్, తెలంగాణ టెంపుల్ టూరిజం, తెలంగాణ సంస్కృతి, హ్యాండీక్రాఫ్ట్స్, తెలంగాణ చేనేత ప్రమోట్ చేయాలి అంటే అనేక సందర్భాల్లో మీరు గతంలో ఎన్నో ఇంటర్నేషనల్ సమ్మిట్స్, వేదికలు ఇంటర్నేషనల్ జరిగాయి. వాటన్నిటిని మీరు ఎప్పుడు కూడా ఎందుకు గుర్తించలేదు? ఈ తెలంగాణ ఇంటర్నేషనల్ వేదికలకి హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. తెలంగాణ ఇప్పుడు మీరు ఏవైతే ఉపయోగం ఉంటుందని వాటన్నిటికీ స్కోప్ ఉంది. రేపు మీరు ఒలింపిక్స్ జరుపుతామంటున్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇంటర్నేషనల్ టూరిజం. కాబట్టి గతంలో ఎన్నో ఇంటర్నేషనల్ వేదికలకి అవకాశం ఉన్నా మీరు ప్రమోట్ చేయలేదు. ఒక చిన్న ఫిలిం టెంపుల్ టూరిజం మీరు చేయలేదు. ఈ వీళ్ళు వచ్చిన సందర్భంగా కూడా వాళ్ళని నిలబడి ఇదే మా రామప్ప దేవాలయం, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఒక చిన్న వీడియో కూడా చేయలేదు. తెలంగాణ చేనేత మీద ఒక చిన్న వీడియో చేయలేదు. కొండపల్లి మన నిర్మల్ బొమ్మల మీద, నిర్మల్ పెయింటింగ్స్ మీద ఒక చిన్న వీడియో కూడా చేయలేదు. ఏ విధంగా తెలంగాణ సంస్కృతికి, హ్యాండీక్రాఫ్ట్స్ కి, చేనేతకి మీరు గుర్తింపు తెచ్చారో చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం.